అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమ్ వచ్చేసి రామ్సిబాస్. దిస్ ఈజ్ రామ్ చరణ్. సో మీ ముందుకైతే ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. అదేంటంటే చర్లపల్లి రైల్వే స్టేషన్. మీరు విన్నది కరెక్టే. సో ఇది రీసెంట్గా చాలా బాగా రెనోవేట్ చేశారు. సో అందుకనే ఎక్కువ ఆలస్యం చేయకుండా అది మళ్ళీ నార్మల్ అయ్యేలోపు కొంచెం స్పెషల్గా ఉన్నప్పుడే దాన్ని చూడాలనిపించేసి ఫ్యామిలీతో వెళ్ళిపోయాం అన్నమాట. చాలా దూరం ట్రావెల్ చేసి మరి మీకోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను. దీని ఖర్చు మొత్తం 413 కోట్లు పెట్టి రెనోవేట్ చేశారంట. అందుకని అంత దూరం నుంచి వచ్చి మీకోసం ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రామ్సిబాస్. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ వాచ్ ఇట్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను అక్కడ కొన్ని పిక్స్ అనేవి క్యాప్చర్ చేశాను అన్నమాట. ఈ పిక్స్ అన్నీ కూడా మీరు చూస్తారని చెప్పేసి. సో ఇవన్నీ స్టేషన్ బయట నుంచి, స్టేషన్ లోపల నుంచి, ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళే వే బ్రిడ్జ్ మీద నుంచి, మళ్ళీ నేను మా అమ్మగారు కలిసి దిగిన సెల్ఫీస్, ఇంకా లోపల దిగిన కొన్ని పిక్స్, ఇవన్నీ దిగామన్నమాట. ఇవన్నీ ముందే పెట్టేస్తున్నాను. చూసి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టేసేయండి. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే సంక్రాంతికి అని చెప్పేసి ఊరు నుంచి మా తమ్ముడు కూడా వచ్చాడు. హైదరాబాద్ వచ్చి చాలా ఇయర్స్ అయిందని చెప్పేసి. ఆలస్యం చేయకండి, వీడియోని చూసేయండి. చెప్పు, ఏ విధంగా ఫీల్ అవుతున్నా? సూపర్ స్టేషన్ రావాలా అనిపించింది. విఐ సినిమాలు అవుతున్నా మళ్ళీ వస్తావా? కానీ బాగా కట్టారు కదా. ఫ్రెండ్స్, మొత్తానికైతే సంక్రాంతికి మా ప్రయాణం అయితే మొదలైంది. ఎక్కడికో అనుకున్నారు, చర్లపల్లి రైల్వే స్టేషన్కి. జైలుకి కాదండి, రైల్వే స్టేషన్కి. అది కూడా వేరే ఊరు వెళ్తున్నాం అనుకున్నారు. కాదు, జస్ట్ ఆ స్టేషన్ విజిట్ చేయడానికి. రీసెంట్ కట్టారు కాబట్టి చూడటానికి అని చెప్పేసి మొత్తానికైతే బయలుదేరేసాం. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. అది చూడంగానే బయట నుంచి స్టన్ అయిపోయాం అనమాట. కార్ పార్కింగ్కే ఈ రకాన్ని ఉందంటే ఇంక స్టేషన్ ఏ రకాన్ని ఉంటుందని చెప్పేసి. చాలా బాగుంది ఫ్రెండ్స్. బయట నుంచి చూడంగానే ఎయిర్పోర్ట్ కన్నా బాగుంది చెప్పాలంటే. ఎంట్రన్స్ అప్పుడు మొత్తం గ్రీనరీ అండ్ చాలా స్పేషియస్గా. ఎన్ని కార్స్ పడతాయి ఐడియా లేదు, కానీ చాలా ట్రాఫిక్ మొత్తాన్ని కవర్ చేసేలాగా ఉంది ఇక్కడ ఈ స్టేషన్ వచ్చేసి. అంత బాగుంది. మళ్ళీ అంతేకాకుండా చుట్టూ చెట్లు నాటడం, ఇదంతా మనకి మనం వేరే ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీల్ వస్తుంది అన్నమాట. దట్టు చాలా హైట్లో కట్టారు. కింద ఇక్కడ ఎడ్జ్కి వచ్చి చూస్తే మనం కింద ఉన్న 9 ప్లాట్ఫామ్స్ మనకు చాలా క్లియర్గా కనపడతాయి అన్నమాట. 9 ప్లాట్ఫామ్స్ అని ముందే రివీల్ చేశాను. సో టోటల్లీ ఈ స్టేషన్కి వచ్చేసి 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే మనకి సికింద్రాబాద్ స్టేషన్ చాలా రద్దీ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి అది కూడా రినోవేట్ చేస్తున్నారు. అది ఇంకెంత ఉంటుందో, దీనికి డబుల్ ఉంటుంది నాకు తెలిసి. సో అందుకని ఈలోపు దీన్ని అయితే స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేయటమే కాదు, ఫినిష్ కూడా చేసేసారు. అండ్ దీని బడ్జెట్ ఎంత అనుకున్నారు? అక్షరాల 413 crores, 413 కోట్లు. మామూలు విషయం కాదు కదా. ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నాకు అయితే సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. సో ఇదనమాట. యాక్చువల్లీ డ్రోన్ వ్యూ చాలా బాగుంటుంది, కానీ మన దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ లేదు కదా, అందుకని ఏరియల్ వ్యూ అనమాట. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద చర్లపల్లి రైల్వే స్టేషన్, న్యూలీ రినోవేటెడ్ వన్. అసలు ఈ థీమే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడటానికి అదేదో డాక్ యార్డ్ లాగా ఉంది, అంత బాగుంది కదా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లోపలికైతే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోదామా. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి డిజేబుల్డ్కి పార్కింగ్ ఏరియా అనమాట. యాక్చువల్లీ ఇలాంటివి చాలా ఇంప్రూవ్ చేయాలి. నాకు చాలాసార్లు అనిపించింది ఎప్పుడు ఏ రైల్వే స్టేషన్స్కి వెళ్ళినా. ఈ మధ్య బ్యాటరీ కార్స్ కూడా డిజేబుల్డ్స్ అనేది తీసేసి కంప్లీట్గా ఎవరెక్కినా ఎవరు దిగినా 50 రూపీస్, 100 రూపీస్ ఇలా ఛార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా డిజేబిలిటీస్కి కొన్ని స్పెసిఫిక్ ఫెసిలిటీస్ అనేవి పెట్టాలన్నమాట ప్రతి స్టేషన్లో. సో దట్ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు, వాళ్ళకి ట్రావెల్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. లోపలికైతే మనం అడుగు పెట్టేస్తున్నాం. కింగ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ. లోపల చూసారా ఫ్రెండ్స్, మైండ్ పోయింది అసలు. అంటే మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తా మొత్తం ఆర్టిస్ట్ ఎవరో కానీ చాలా బాగా డిజైన్ చేశారు ఇదంతా.
చిన్నపిల్లల ఫోటోలు, పెద్దవాళ్ళవి, కొంచెం ఏజ్డ్ పర్సన్వి చాలా బాగుంది. అండ్ అంతేకాదు ఎంట్రన్స్లో 2 చేతులు ఇలా వెల్కమ్ సింబల్లో పెట్టున్నాయి. సో ఇక్కడ నుంచి మొత్తం చివరికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వేసుకోండి. టోటల్ 9 ప్లాట్ఫామ్స్ కదా. అది కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇదంతా అటు వెళ్ళి రావడానికి నాకు 1/2 గంట 17 నిమిషాలు పట్టింది. అంటే నేను నిదానంగా వీడియో అంతా కవర్ చేసుకుంటా. సో ఇది చాలా స్టేషన్స్లో చూసినట్టే అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో స్టెప్స్, రైట్ సైడ్ వచ్చేసేమో లిఫ్ట్ అనమాట. అంతేకాకుండా రైట్ సైడ్ ఎస్కలేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇలా 2 ప్లాట్ఫామ్స్ కలిపి ఒక స్టెయిర్ కేస్ అనుకోండి. సో ఈ విధంగా ఉంది. దాని ఆపోజిట్లో లిఫ్ట్ అనమాట. 2 ప్లాట్ఫామ్స్కి ఒక లిఫ్ట్ అండ్ దాని ఆపోజిట్లో ఈ స్టెప్స్ అనమాట. సో ఫుల్ ప్రొటెక్షన్ కూడా చిన్నపిల్లలు గబాలను అటు ఇటు ఏమైనా కింద పడకుండా ఉండడానికి ఆటోమేటిక్గా ఈ ప్రతి స్టేషన్లో ఉండేవి ఇలా స్టీల్ గేజ్ ఈ విధంగా కట్టేసి మొత్తం ఇలా కవర్ చేస్తారనమాట. సో ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. సో ఎందుకంటే ఇటు స్టార్టింగ్ నుంచి అటు ఎండింగ్ వరకు ఒకటే స్ట్రైట్ లైను. అంత ఈ థీమ్ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట. నాకైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఇక్కడ నుంచి కన్నాల నుంచి కన్నాలు వేసేవాళ్ళలాగా చూసేద్దాం. సో టంటడం మొత్తానికైతే ప్లాట్ఫామ్ 1కి వచ్చేసాము. ఇక 1 నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్నాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకైతే ఒక ఎయిర్పోర్ట్లో ఎప్పుడే ఫ్లైట్ దిగి వచ్చి నడుచుకుంటున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇది చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది కదా. నేను లాస్ట్ టైం అండమాన్ వెళ్ళాను లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో. అప్పుడు కూడా నాకు ఇదే ఫీల్ కలిగిందనమాట. సో ఇప్పుడు కూడా నాకు సేమ్ డౌటే లేదు, ఎయిర్పోర్ట్లో నడుస్తున్నట్టు ఉంది. బట్ కింద ప్లాట్ఫామ్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అవి కూడా ఇంకా డెవలప్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. మీరేం కంగారు పడమాకండి. దీనికి బాబు లాంటిది వస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. మామూలుగా లేదు. అదైతే నేను చూస్తూ ఉంటాను, రెగ్యులర్గా వెళ్తున్నాను దానికి. అది మొత్తం అసలు రకరకాలుగా చెప్తున్నారు. అండర్ గ్రౌండ్ పార్కింగ్ అని అబ్బో మామూలుగా లేదు చూస్తుంటేనే. అది ఇంకో సంవత్సరం పైన పట్టిద్ది, ఇప్పట్లో అవ్వదు. అది వస్తే మటుకు అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ది బెస్ట్ అనుకోండి ఇండియాలో. ఆ రేంజ్లో తయారు చేస్తున్నారు దాన్ని. మరి మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి 5 ప్లేసెస్ అనుకున్నారు. లింగంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ డెక్కన్, అదే నాంపల్లి అంటారు కదా, దాంతోపాటు ఈ చర్లపల్లి రీసెంట్గా అనమాట. సో ఈ 5 అనమాట. ఈ 5 స్టేషన్స్ అనేవి చాలా నీట్గా డెవలప్ చేయాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట. అందులో భాగంగానే ఈ చర్లపల్లి అండ్ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసి రెనోవేషన్ జరుగుతుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా బయట బుకింగ్ కౌంటర్ దగ్గర అటంతా ఏదో వర్క్ ఏదో నడుస్తుంది అనమాట. సో అది కూడా మరి ఏం చేస్తారో చూడాలి. సో మా తమ్ముడైతే వచ్చాడు, వాడిని రివ్యూ అడుగుదాం ఎలా ఉందో. చెప్పు, ఏ విధంగా ఫీల్ అవుతున్నా? సూపర్ స్టేషన్కి రావడం ఎలా అనిపించింది? యూఏ సినిమా లాగుంది. మామూలుగా సూపర్. మళ్ళీ వస్తావా? కానీ బాగా కట్టారు కదా. యా. సో అది ఫ్రెండ్స్, మా వాడు రివ్యూ అయితే వినేశారు కదా. మొత్తానికైతే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి మీకు చూసినట్టయితే మొత్తం అద్దాలతో చాలా హైట్లో కట్టేశారనమాట, చుట్టూ ఫెన్సింగ్ అంతా. సో చూస్తున్నారు కదా ఎగ్జిట్ బోర్డు. సో ఇక్కడ మనకి లెఫ్ట్లో, ఒకసారి మీకు లెఫ్ట్లో కూడా చూపిస్తాను. అండ్ రైట్ సైడ్ పెయింటింగ్స్, అక్కడ మన పిఎం మోదీ గారు ఉన్నారు అక్కడ. అంటే మొత్తం డిజిటలైజేషన్ లాగా అక్కడ అమర్చారు. ఇప్పుడు మీకు లెఫ్ట్లో చూపిస్తున్నాను. లెఫ్ట్లో వచ్చేసి అంటే మనం ఎంట్రన్స్ అప్పుడు రైట్ సైడ్ వచ్చింది ఇది. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఎస్కలేటర్స్, స్టేషన్ మేనేజర్స్ యొక్క రూమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వచ్చింది ఇది. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసి బయటకైతే వచ్చేసాము మేము. ఆ ఫొటోస్ అన్నీ కొన్ని మీకు స్టార్టింగ్లో కూడా చూపించా కదా లోపల దిగినవి. సో ఈ విధంగా ఉందన్నమాట. అండ్ బయట చూసారా మొత్తం చెట్లను, కిందంతా కూడా ఇది గ్రనైట్ మార్బుల్, మీరే కామెంట్లో పెట్టండి. బయట అంతా కూడా చెట్లతో మొత్తం ఎటు చూసినా కూడా గ్రీనరీయే కనిపిస్తుంది. నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడైతే గ్రీనరీ ఎక్కువ ఉంటుందో ఆ కంట్రీ చాలా డెవలప్ అవుతుందని. నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎటు చూసినా చెట్లు ఉంటే అంతకన్నా మనకు ఆరోగ్యం
ఇంకెక్కడ దొరుకుతుంది. అందుకనే పల్లెటూరులో వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఇప్పటికీ. ఏం చెప్పావురా? సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే మీకైతే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అలియాస్ మినీ ఎయిర్పోర్ట్ అయితే చూపించేశాను. ఇంకా బయటకు వచ్చేసి నేను, మా అమ్మగారు, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఈ చెట్ల దగ్గర కొంతసేపు సెల్ఫీ అను కొన్ని పిక్స్, కొన్ని వీడియోస్ ఇలా క్యాప్చర్ చేసుకొని మెమరీస్గా ఉండిపోతాయని చెప్పేసి ఇలా అయితే ఉన్నాం అనమాట. ఇలా ఇంతలోకి మా సిస్టర్కి క్యామ్ ఇచ్చి మొత్తం చుట్టూ ఒక రౌండ్ తీయమని చెప్పాను నాతో పాటుగా. మొత్తానికి తీసేసింది. ఇంకా నేను, మా తమ్ముడు కూడా లాస్ట్లో కొన్ని అయితే దిగేసాము ఫొటోస్ అండ్ వీడియోస్. సో ఇది ఫ్రెండ్స్ అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇదేమో కార్ పార్కింగ్ నుంచి అనమాట, అంటే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళే వ్యూ అనమాట ఇది. సో మెల్లగా ఇంకా స్టేషన్కి బాయ్ బాయ్ చెప్పుకుంటూ, మా కార్కి హాయ్ హాయ్ చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు కార్లో నా కోసం ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనేవాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. నా లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ అనమాట. ఎవరో చెప్పుకొని చూద్దాం. మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. ఈలోపు ఇక్కడ నుంచి చూస్తూ ఉండండి. చూసారా వ్యూ ఎంత బాగుందో. స్ట్రైట్ బార్కి మొత్తం కూడా ఒక ఎయిర్పోర్ట్ హైవే లాగా ఉంది, రన్వే లాగా ఉందన్నమాట. అంత బాగుంది. సో వీటిలో మొత్తానికి చాలా కార్స్ వచ్చేసాయి. వెళ్ళేటప్పుడు మా కారు పక్కన ఇంకో 2 ఉన్నాయి అంతే. ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఒక 5-6 కార్ల మధ్యలో ఉంది మాది. చుట్టూ అందరు ఇరికిచ్చేసారనమాట. అంటడా ఇదే మా కార్, మారుతి సెలీరియో ZXi టాప్ ఎండ్. ఇప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్ చూపించానా, అద్దుకోండి. వీడే రాబిన్ హుడ్. వాడి రియాక్షన్ ఏంటో తెలుసా? నా లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ అనమాట వీడు. కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినాడు రో అన్నట్టుంటాడు. నా కోసం చూసారు ఎంతసేపు ఈగర్గా వెయిట్ చేస్తున్నావు, దాన్ని ఎక్కడికో వదిలేసి వెళ్ళిపోయామని చెప్పేసి దాని బాధ. సో మొత్తానికైతే పట్టుకొని కొంతసేపు ముద్దులాడి ఇంకా కార్ ఎక్కేసాము. ఇంకా బ్యాక్ టు హోమ్. ఇంటికి వెళ్ళే ముందు కూడా ఒకసారి మీ కార్లో నుంచి కూడా వీడియో తీసి చూపించాలనిపించింది. ఎందుకంటే ఆ ఎంట్రన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోడ్ అంటే మెయిన్ చర్లపల్లి ఆ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ నుంచి ఈ కార్ పార్కింగ్ దాకా వ్యూ అనేది చాలా బాగుంది. సో నాకు అక్కడ నుంచి రాబుద్ది కాలేదన్నమాట. సో అందుకని మనం అక్కడే ఉండలేము కాబట్టి, అసలు మనం భూమి మీద పర్మనెంట్గా ఉండలేము. సో అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అయితే చేశాను. దట్స్ ఇట్ గాయ్స్. మొత్తానికైతే ఇంటికైతే జంప్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. ఈ వీడియో అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ అయితే బాగా తెలుసుకొని ఉంటారనిపించింది. మోస్ట్లీ షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 413 crores కదా దీని బడ్జెట్. అంటే గవర్నమెంట్ మన కోసం ఇంత ఖర్చు పెట్టి ఈ విధంగా తయారు చేసిందనమాట. మనం మన చుట్టూ సరౌండింగ్స్ని చాలా నీట్గా, క్లీన్గా, గ్రీన్గా ఉంచుకోవాలి. ఇదే అనమాట మన కాన్సెప్ట్ కూడా. మనం కూడా నలుగురు చెప్తూ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అదే చెప్పాలి. స్ప్రెడ్ గ్రీన్, లవ్ గ్రీన్ అని చెప్పేసి. అండ్ ఆల్సో సేవ్ గ్రీన్ కూడా. సో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఎకానమీ ఇదే అనమాట ఫ్యూచర్. మొత్తం మన ఎర్త్ని కూడా కాపాడేది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నారు కాలిఫోర్నియాలో మంటలు కానీ ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఏదైతేనే మనమైతే చాలా లక్కీ అండి మనం ఇండియాలో పుట్టినందుకు. సో మన పెద్దలు చాలా మంచి కల్చర్ అనేది మనకు అలవాటు చేశారు. మనం దాన్ని స్పాయిల్ చేయకుండా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అదే అందిస్తే చాలా బాగుంటుంది. మన దేశం ఇంకా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిద్ది. దట్స్ ఇట్ గాయ్స్ ఫ్రమ్ మీ. చూసారుగా మొత్తానికైతే ఈ చర్లపల్లి వ్లాగ్. రైల్వే స్టేషన్ ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టేసేయండి. అంతేకాదు నా వీడియో అండ్ నా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ పేరు గుర్తుందిగా, రామ్సీ బస్. నేను మీ చరణ్, సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.